హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వ్లాగ్స్ అంటిల్ ఐ మెట్ రోజీ. నేను ఈరోజు నుంచి కాదు, రేపటి నుంచి లాంగ్ వీడియోస్ పెడదాం అనుకున్నా. ఎవరైనా రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటే కమెంట్ చేసింది లాంగ్ వీడియోస్ పెట్టాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటా. ఈరోజు మార్నింగ్ తినడానికి నేను గ్రౌండ్ నట్స్ అండ్ వెజిటేబుల్స్ అలా చేసుకున్నాను అనమాట. గ్రౌండ్ నట్స్, కుకుంబర్, క్యారెట్, ఆనియన్, మిర్చి అండ్ లిటిల్ బిట్ సాల్ట్. గ్రౌండ్ నట్స్ బాయిల్డ్ లేదా రాత్రి నుంచి నానేసినవి అవసరం, అది మీ ఇష్టం, ఏదైనా వాడుకో. ఇక ఆ తర్వాత నిద్ర వస్తే అలా 10 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా నిద్రపోయా అనమాట. లేచాక చూస్తే అక్కడ ఏదో తడిగా కలర్లో ఉంది. ఏంటా అని చూస్తే ఫ్రిడ్జ్ నిన్న ఆఫ్ చేశాను అనమాట. లైక్ సమ్మర్ కదా అని చెప్పేసి హై కూలింగ్ డీప్ ఫ్రిడ్జ్ కోసం ఆన్ చేశాను అనమాట. అదేమో ఫ్రిడ్జ్ మొత్తం గడ్డ కట్టేస్తుంది, డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వట్లే అని చెప్పేసి దాన్ని ఆఫ్ చేసాం. తర్వాత చూస్తే ఇలా కరిగిపోయి అంత ఐస్ గడ్డలతో నిండిపోయింది. సో ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. పైన మొత్తం క్లియర్ చేశాక చూస్తే బ్యాక్లో చాలా వాటర్ స్టోర్ అయి ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా క్లీన్ చేయాలి. నాకే ఆ స్క్రూస్ ఉడగడం బరువు అయిపోయి గంటెతో ఇలా చెంబులోకి నీళ్లు పోస్తున్నాను. ఇక ఆ తర్వాత వెళ్ళి అలా కాసేపు అందరితో ఆడుకుందాం అనమాట. మీలో ఎవరన్నా రా గార్లిక్ తినగలరా? నేను రోజుకి కనీసం ఒకటైనా తింటాను అనమాట. ఇక అలా బయటికి వెళ్ళానమాట రేపటికి మార్నింగ్ కావాల్సిన వస్తువుల కోసం. ఇంట్లో నీళ్ళు అయిపోయాయి, నీళ్ళ కోసం బయటకు వచ్చాను. ఇక ఇది ఫైనల్లీ నా డిన్నర్, గోబీ రైస్. చాలా చాలా బాగుంటుంది.